ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము లోకానికి వెలుగుగా ఉన్నామంటే, ఎందుకంటే చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడాడి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ రీతిగా లోకానికి మనకు వెలుగై ఉన్నాడని చెప్పాడు దేవుడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం ఉంటుంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులను వెలిగించుచుండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు అనే జీవం మనలో ఉన్నది కాబట్టి మనము లోకానికి వెలుగై ఉన్నాము. అనేకులను వెలిగించాలి. చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యమైన వెలుగులోనికి మనం నడిపించాలి. మరి ప్రతి క్రిస్మస్ కి మనము ఇంటికి లైట్స్ కానీ స్టార్స్ కానీ పెట్టుకుంటాం. ఆ వెలుతురు కాదండి, మనలో ఉండాలి యేసుక్రీస్తు అనే వెలుగు. ఆ వెలుగు ఇతరులను రక్షించాలి. ఈరోజు తీర్మానం తీసుకో, ఈ సంవత్సరంలోనన్నా వచ్చే సంవత్సరంలోనన్నా కొంతమందినన్నా నేను వెలిగిస్తాను, వెలుగు మార్గంలో దేవుని మార్గంలో నడిపిస్తానని తీర్మానం తీసుకో. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.